ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు, ఆదికాండం 12వ అధ్యాయం అంతటిని మనం ధ్యానిద్దాం. మనం పోయిన నెల ఏం ఆలోచించామంటే, ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 12వ అధ్యాయం 3వ వచనం వరకు మనం దేని గురించి ఆలోచించామంటే, బాబెలు గోపురం దగ్గర నుంచి చెదిరిపోయినటువంటి మానవ జాతి అందులో నుంచి మరలా ఒక వ్యక్తిని దేవుడు వెతుక్కుంటూ వెళ్ళడం. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి భాషల పేరుతో చెదిరిపోయిన వారిని మరలా సమకూర్చడానికి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అబ్రహాము అంటూ 3వ వచనం దాకా వచ్చాం. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఏం చేస్తామంటే, దేవుడు ఆ వ్యక్తిని బట్టి చెదిరిపోయిన వారందరినీ సమకూర్చాలని వెతుక్కుంటూ వచ్చాడు కదా. అలా వెతుక్కుంటూ వచ్చి ఎన్నుకున్నటువంటి అబ్రహాము ఇంతకీ దేవుని ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యాడా? దేవుడు ఏ ఉద్దేశంతో అబ్రహామును ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరిందా అనేది మనం ఈ 12వ అధ్యాయంలో ధ్యానిస్తాం. చూద్దాం. 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు. ఈ 2-3 వచనాలు మీరు చూస్తే, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తా అని చెప్తున్నాడు, ఏకవచనం ప్రయోగిస్తున్నాడో బహువచనం ప్రయోగిస్తున్నాడో ఒకసారి నేను చదువుతాను, గమనించండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఎవరితో ప్రామిస్ చేస్తున్నాడు ఆయన? అబ్రాముతో, ఒక్కడితోనే, బహువచనం కాదు, ఏకవచనం. ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి చెప్పాను అంటే, ఇక జరిగేటువంటి నెరేషన్లో ఏమి రాబోతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన శారయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు చెప్పినట్టుగానే బయలుదేరి కనానుకు వచ్చారు. మొత్తం యావదాస్తి తీసుకొని కనానుకు వచ్చారు. రాగానే అబ్రహాం చేసిన పని ఏంటంటే, ఏ దేవుని మాటను బట్టి అయితే ఆయన బయలుదేరి వచ్చాడో ఆ దేవునికి మొట్టమొదట ఒక బలిపీఠం కట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ దేశాన్ని నాకు ఇస్తున్నావు, ఇక్కడ నన్ను దీవిస్తున్నావు అనేటట్టుగా థ్యాంక్స్ చెప్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక బలిపీఠం కడుతున్నాడు. రావడం ఆ భూభాగంలో. 6వ వచనం, అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునొద్ద చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరు. ఆ దేశంలో ఎవరున్నారు అంటే కనానీయులు నివసిస్తున్నారు. అప్పటికే ఖాళీగా లేదు దేశం, కనానీయులు నివసిస్తున్నారు. కనానీయులు అంటే చాలా బలమైనటువంటి వ్యక్తులు, అబ్రహాం కంటే బలమైనటువంటి వ్యక్తులు. అబ్రహాం చాలా సందర్భాల్లో వాళ్ళకి భయపడతాడు, తర్వాత మనం చూస్తాం. కానీ దేవుడు ఏమని చెప్పి తీసుకుని వచ్చాడు అంటే, నేను చూపించే దేశానికి రమ్మని పిలిచాడు. ఇక్కడికి వస్తేనేమో ఖాళీగా లేదు దేశం. ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు, 7 జాతుల వాళ్ళు ఉన్నారు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, ఎప్పుడు? కనాను దేశంలో. ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత మరలా ఇంకొకసారి ప్రత్యక్షమవుతున్నాడు.
మొదటి వచనంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఏం చెప్పాడు? నీ 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 అని ఆయన గురించి మాట్లాడాడు. ఇప్పుడు తీరా బయలుదేరి వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నీ అంటున్నాడో లేకపోతే ఇంకేమైనా మాట్లాడుతున్నాడో చూద్దాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, ఆయనతో కాదంట, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. మారిపోయిందా మాట? నిన్ను గొప్ప చేస్తాను అని మాట్లాడి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీ సంతానానికి ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ మొదటి వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదువుకుంటూ వచ్చాం. కానీ అబ్రహాంకైతే కొన్ని నెలల ప్రయాణం పట్టుండొచ్చు. చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణం అది. దీని గురించి మనం చదువుతాం తర్వాత హెబ్రీ రాసిన పత్రికలో. అంత ప్రయాణం చేసి అంత సాక్రిఫైస్ చేసి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ అబ్రహాం స్థానంలో మనం ఉంటే మన ఇమ్మీడియట్ రియాక్షన్ ఎలాగ ఉంటుంది? అదేంటి ప్రభువా, నాకు ఇస్తా అని చెప్పి తీసుకుని వచ్చావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఏం చెప్పాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ దేశం నుంచి రమ్మని చెప్పాడు. అంటే ఏకాకినిగా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, సొంత దేశం కాదు, ఒంటరిగా చేసి ఆ జనాంగాల మధ్య పెట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? త్వరగా ఆశీర్వదిస్తానని కాకుండా ఆశీర్వాదం అనేది నీ జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అప్లై అవుతుంది, కానీ నీవు దీన్ని చూడవు, నీవు దీన్ని ఇమ్మీడియట్గా అనుభవించలేవు అని మాట్లాడుతున్నాడు. మనం అంటే ఇబ్బంది పడతాం, అలుగుతాం, అదేంటి ప్రభావం మోసం చేసాం అంటాం. కానీ ఆయన ఏం చేశాడు అంటే తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అయితే అబ్రహాం ఏం చేస్తావు అంటే ఒక బలిపీఠం కట్టాడు. ప్రభా, నీవు చెప్పింది నెరవేర్చు, నేను నువ్వు చెప్పిందని కట్టుబడుతున్నా. నాకు నువ్వు వాగ్దానం నెరవేర్చడం ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు నన్ను పిలిచావు, ఇక్కడ ఉండమన్నావు, దానికి కృతజ్ఞతలు అని చెప్పి బలిపీఠం కట్టాడు. 8వ వచనం, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మరలా అక్కడి నుంచి ఏం చేశానంట? ఇంకా వేరే చోటికి వచ్చి అక్కడ గుడారం వేసి, అక్కడ ఏం చేశాడు? గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి రెండవసారి బలిపీఠం కడుతున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అబ్రాము ఇంకా ప్రయాణం చేసి దక్షిణ దిక్కుకు వచ్చెను. ఇంతవరకు మనకి ఏం కనపడిందంటే దేవుడు రెండవసారి ఆశీర్వదించడం, ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాము అంగీకరిస్తూ ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అని బలిపీఠం కట్టడం. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఇంకో చోట గుడారం వేయడం, మరలా బలిపీఠం కట్టడం చూస్తున్నాం. ఇలా గుడారము బలిపీఠం పలు సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. మనం 10వ అధ్యాయంలో చూస్తే అప్పటికే 10వ అధ్యాయము 10వ వచనం, షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అశ్షూరునకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబతీరును, కాలహును, నీనెవెకును కాలహుకును మధ్య ఉన్న రెసెనును కట్టించను. ఇదే ఆ మహాపట్టణము. అప్పటికే 8 పట్టణాలు కట్టబడ్డాయి. పట్టణాలు కట్టడం, నాగరికత అన్నది ప్రారంభమైంది అప్పటికే. దేవుడు నిమ్రోదుకి ఏమి నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పకపోయినా ఇది నాది అనేదానికి పట్టణాన్ని కట్టాడు, పట్టణాలను కట్టాడు, 8 పట్టణాలు కట్టాడు. అయితే అబ్రహాంకు దేవుడు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తున్నానని చెప్తే ఆయన పట్టణం కట్టలే, బిల్డింగ్ కట్టలే, ఏం వేశాడు అంటే గుడారాన్ని వేశాడు. అంటే అబ్రహాము తర్వాత జీవితం అంతా కూడా ఏ దేశం అయితే తనకు దేవుడు ఇస్తా అని చెప్పి తీసుకొచ్చాడో ఆ దేశం అంతట్లో తిరుగుతూ గుడారాలు వేసుకుంటూ తిరిగాడు తప్ప స్థిరమైన నివాసాన్ని కట్టలేదు. దీన్ని హెబ్రీ గ్రంథకర్త వివరిస్తున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం,
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఈయనే కాదు, అంటే దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం అన్నది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని కానీ మొదటిసారి, లేకపోతే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను కానీ రెండవసారి, కానీ ఈ వాగ్దానం అన్నది అబ్రహాం విషయంలో నెరవేరలేదు, ఇస్సాకు యాకోబుల విషయంలో కూడా నెరవేరలేదు. కానీ అబ్రహాము ఎలా బ్రతికాడు అంటే గుడారాలు వేసుకుంటూ బ్రతికాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఆయన కూడా బిల్డింగ్ అట్లా, ఆయన కూడా గుడారాలు వేసుకుంటూ బ్రతికాడు. యాకోబు కూడా గుడారాలు వేసుకుంటూ బ్రతికాడు. ఎలా సాధ్యమైంది ఇది? అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారంట. వాస్తవానికి దేశం మొత్తం వాళ్ళదే, దేవుడు రాయించాడు దాన్ని, దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది మా దేశం అని స్థిరపడాల్సింది వీళ్ళే. కానీ వీళ్ళు ఇది అన్యుల దేశం అనేటట్టుగా వాగ్దత్త దేశంలో, వాగ్దానంతో కూడుకున్న దేశంలో అన్యుల్లాగా బ్రతికారు, గుడారంలో బ్రతికారు. కానీ ఏ రోజు కూడా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, కానీ ఎందుకు నన్ను స్థిరపరచట్లేదు ఇక్కడ అని అబ్రహాం క్వశ్చన్ చేయలేదు, ఇస్సాకు క్వశ్చన్ చేయలేదు, యాకోబు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు వాళ్ళు దేవుని ప్రశ్నించలేదు అని అంటే, ఆ మాటని అంతగా నమ్మారు అంటే విశ్వాసమును బట్టి. 12వ అధ్యాయంలో ఏం జరిగింది, భౌతికంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని రాస్తే, వాళ్ళు అలా వెళ్ళడానికి వాళ్ళని మోటివేట్ చేసింది ఎవరని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏం జరిగింది ఇంతకని మోషే రాస్తున్నాడు 12వ అధ్యాయంలో. వాళ్ళు అలా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఉన్న విశ్వాసం అని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఇంకా ఏమి రాస్తున్నాడు చూడండి, 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, శిల్పి కానీ నిర్మాణకుడు కానీ దేనికి కావాలి? ఒక స్థిరమైన నివాసానికి శిల్పి కావాలి, నిర్మాణకుడు కావాలి. గొడారం వేసేదానికి శిల్పి నిర్మాణకుడు అవసరం? ఎవరైనా వేయచ్చు కదా. అయితే అబ్రహాం కానీ ఇస్సాకు యాకోబులు మాకు బిల్డింగ్ కావాలి, మాకు స్థిరమైన నివాసం కావాలి. అయితే సాదాసీదా బేల్దారులు కట్టింది కాదు మాకు కావాల్సింది. ఏది కావాలి? దేవుడు దేనికి శిల్పో, దేనికి నిర్మాణకుడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం. పునాదులు అంటే ఇక అది షేక్ అవ్వదు, ఇక అక్కడ మారాల్సిన అక్కర్లేదు, ఇక స్థిరం అంతే. అది భూమిని దేవుడు ఎంత స్థిరంగా చేశాడో అంత స్థిరమైన పునాదులు కలిగినటువంటి దేవుడే శిల్పి నిర్మాణకుడైనటువంటి అది కావాలి, వద్దని కాదు, బెటర్ కావాలి అని కోరుకున్నారంట. దాన్ని చూస్తూ గోడారాల్లో బ్రతుకుతున్నారు, దానిని చూస్తున్నారంట. అది కనపడుతుందా వాళ్ళకి? ఇంతకీ కనపడుతుందా? మొదటి వచనం చూడండి, 11వ అధ్యాయం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. కనపడుతుంది అబ్రహాంకి, పర్ఫెక్ట్గా కనపడుతుంది అది. కాబట్టే గుడారాల్లో నివాసం ఉంటున్నారు. పర్ఫెక్ట్గా కనపడుతుంది అది. కానీ మనకు కనిపించలే, మిగతా వాళ్ళకి కనిపించట్లే, ఆయన కనపడుతుంది. అదే ఇస్సాకు క్యారీ ఫార్వర్డ్ అయింది, అదే యాకోబుకి క్యారీ ఫార్వర్డ్ అయింది. మనం గుడారాల్లో నివసిస్తున్నాం, కానీ మనం కట్టుకుంటే చిన్న బిల్డింగ్ కట్టుకుంటాంరా. కానీ ఆయన కట్టేది స్థిరమైంది, శాశ్వతమైంది. ఆయనే శిల్పి, ఆయన ఆర్కిటెక్టు. కాబట్టి మనకు అది కావాలి. ఈ దేశం అంతా మనదే, వీళ్ళంతా జస్ట్ రెంట్కున్నారంతే, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇది మనదే. ఎలా పాజిబుల్ అయింది ఆయనకంటే, విశ్వాసమును బట్టి అతడును ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి.
ఇదంతా విశ్వాసంతో సాధ్యమైంది. కనిపించనివి స్పష్టంగా ఎప్పుడు కనపడతాయంటే విశ్వాసం అనే కళ్ళజోడులోంచి కనపడతాయి. విశ్వాసం అనే కళ్ళజోళ్ళు పెట్టుకుంటే మిగతా వాళ్ళు కనిపించింది మనకి స్పష్టంగా కనపడుతుంది. అది కనపడినప్పుడు మేము గుడారంలో ఉన్నామనే ఫీలింగ్ రాదు. అక్కడికి షిఫ్ట్ అయ్యేలోపు ఇక్కడ ఉంటున్నాం అంతే. మనం పెద్ద బిల్డింగ్లో షిఫ్ట్ కావాలనుకో, కొద్ది కాలం ఒక చిన్న దాంట్లో సర్దుకుపోతాం, అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఏం చెప్పుకుంటాం మనం, ఎంతకాలం, ఒక వారం 2 వారాలు అంతేనా. అది ఆ బిల్డింగ్ లేదనుకో ప్రతిరోజు ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి ఇల్లు అని. అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి, కొద్ది రోజులు అంతే. అబ్రహాం విషయం నిర్మాణ పనులు జరగట్లే, చాలా దూరంగా ఉంది. అది ఎంత దూరం ఉంది, దాదాపు 600 సంవత్సరాల దూరం ఉంది అది. అంటే వీళ్ళ ఆయుష్తో కూడా పోల్చుకుంటే వాళ్ళు 400 సంవత్సరాలు బానిస బ్రతికారు. వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు 200 సంవత్సరాలు, మొత్తం 600 సంవత్సరాల దూరం ఉంది అది. అంత దూరంలో ఉన్నది కనపడుతుంది వీళ్ళకి. దాన్ని విశ్వాసం అంటాం. అంటే అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ వాళ్ళు బయలుదేరి వచ్చింది దేవుడు దేశం ఇస్తాడనో, దేవుడు ఇంకోటి ఇస్తాడని కాదు. ఆయన నన్ను పిలిచాడు, నేను వెళ్ళాలి అంతే. ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. ఆ పిలుపుకు లోబడ్డారని రాయబడిన చూడండి. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డారు వాళ్ళు. 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎదురు చూస్తూనే చనిపోయారు వాళ్ళు, ఎదురు చూస్తూనే చనిపోయారు. చనిపోయేంత వరకు ఎదురు చూసినా సరే నిరుత్సాహం రానటువంటిది ఏంట్రా అంటే విశ్వాసం. విశ్వాసానికి అలుపు ఉండదు, ఉద్రేకానికి ఉంటుంది, విశ్వాసానికి ఉండదు. అలా అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కునకు వచ్చును. ఎందుకు ప్రయాణం చేయొచ్చు అని రాయబడిందంటే సంచార జీవితం జీవించాడు. అదే హారాన్లో ఉన్నప్పుడు స్థిరమైన నివాసంలో ఉన్నాడు, ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు స్థిరమైన నివాసంలో ఉన్నాడు. కానీ దేవుడు పిలిచిన చోటుకు వచ్చినప్పుడు స్థిరమైన నివాసం లేదు, సంచార జీవితం వచ్చింది. దేవుడు పిలిచాడంటే ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడని అర్థం కాదు, అన్ని ఇబ్బందుల్లో ఆయనకు లోబడి ఉండాలని అర్థం. ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని కాదు అర్థం, అన్ని ఇబ్బందుల్ని ఆయన కోసం తట్టుకోవడానికి పిలిచాడు అని అర్థం. ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నేను కూడా నీతో పాటు ఉంటా అన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి. దాని అర్థం ఏంటి తెలుసా, నాకు ఇల్లు లేదని చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అంటే ఇల్లు లేదురా అన్నాడు. ఓకేనా, యేసు దగ్గరికి వస్తావా, యేసు దగ్గరికి రావాలంటే ఓకే వెల్కమ్. కాకపోతే ఆయన ముందే చెప్పాడు, నేనేదో ఇంత బయట తిరుగుతున్నాను, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, అందరూ వస్తున్నారు, జేజేలు కొడుతున్నారు, కాబట్టి ఏ 5 స్టార్ హోటల్లోనో 7 స్టార్ హోటల్లో ఉంటానేమో అని అనుకుంటున్నావేమో. అలా ఉండదు ఇక్కడ. ఇదంతా ఉదయం నుంచి సాయంకాలం దాకా జస్ట్ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఉదయం నుంచి సాయంకాలం దాకానే. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మొత్తం ఇది కూడా అస్తమిస్తుంది. నాకు ఇల్లు లేదు, నాకంటే నక్కల స్థితే బాగుంది, నాకంటే పక్షుల స్థితే బాగుంది, వస్తావా వస్తావా? యేసుతో పాటు ఉండాలి అంటే నాగటి మీద చేయబెట్టి, అలాగ ఉంటుంది. నాగటి మీద చేయబెట్టామంటే అర్థమేమని, ఎర్ర టెంట్లో సాయంకాలం దాకా దున్నాలని. ఉదయాన్నే బాగుంటుందేమో కానీ దున్నే కొద్దీ మళ్ళీ వెనక్కి వెళ్దాం అనిపిస్తుంది. కాబట్టి దీనికి ఓకేనా? అబ్రహాము ఇంకొను బయలుదేరి దక్షిణ దిక్కునకు వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే వాగ్దాన దేశానికి వచ్చాడంటే స్థిరపడతాడు, వాగ్దాన దేశాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు నీకు ఏం తక్కువ ఉండదు అని అర్థం కాదు. వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు అంటే ఆ వాగ్దానం కోసం ఓరిమి అవసరం, ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు విశ్వాసం అవసరం. ఆ వాగ్దాన దేశంలో స్థిరమైన నివాసం ఉండదు, గుడారంలో నివసించాలి, సంచార జీవితం జీవించాలి. దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే ఇంక అన్నీ ఉంటాయని అర్థం కానే కాదు. జ్ఞానము గలవానికి అన్నము దొరకదు అని అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. అన్నాడా? జ్ఞానం గలవానికి అన్నం దొరకదు అని రాయబడింది. ఎందుకని? అబద్ధాలు చెప్పలేడు, మోసాలు చేయలేడు,
రాజు ఇవ్వలేడు, ఏమవుతుంది? ఇంతవరకు ఏం చూసామంటే దేవుడు పిలిచిన పిలుపు, ఆ పిలుపులో ఉన్న ఉన్నతమైన ప్రణాళిక, దానికి అబ్రహాం లోబడిన విధానం, లోబడి గుడారంలో నివసించడానికి ఇష్టపడినటువంటి విధానం. ఇంతవరకు అలా తెలుసా మీకు? అలా ఇలా పైకి లేస్తుంది. ఎంత ఎత్తు లేస్తుంది? ఎంత ఎత్తు లేచినా ఒక పైన పీక్ పాయింట్ ఉంటుంది ఒకటి, ఇలా లేస్తుందా? అలా లేచిన అలా ఏం చేయాలి? పడాలనా? అలాగే వెళ్ళిపోతుంటుంది. ఇలా లేచింది ఆయన ప్రస్థానం. ఇక పడుతుంది చూడండి, ఇలా పడుతుంది. ఎలా పడుతుందో చూద్దాం. ఒక పీక్ పాయింట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి కానీ ప్రతి సందర్భం కానీ. ఇంతవరకు ఆయన విశ్వాసం, ఆయన ఎంత దేవుడి కోసం సాక్రిఫైస్ చేశాడన్నది. ఇప్పుడు చూడండి 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అది పీక్ పాయింట్, అక్కడికి వచ్చింది. అంతవరకు అన్ని భరించాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయన కరువు వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంటే కరువుకు చచ్చిపోతాడని అర్థమా? చెప్పు. ఖచ్చితంగా చచ్చిపోడు. మరి ధాన్యం లేదు, ఈయన చచ్చిపోడు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది అది? దేశంలో ధాన్యం లేకపోయినా నీకైతే ధాన్యం ఇస్తా, నేను నీకు ఆ వెసలుబాటు నేను కల్పిస్తా. దేశమంతా కరువు చాలా కఠోరంగా ఉంది. ఆ సమయంలో ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. సమాజంలో కూడా కాదు, కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. భోజనం వచ్చిందా? ఎవరు తీసుకొచ్చారు? కాకులు తీసుకొని వచ్చాయి. ఎందుకు? ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం ఆయన పోషిస్తాడు. ఇశ్రాయేలు అరణ్యంలో పోషించబడ్డారు దేవుని మాటను బట్టి. అబ్రహాముతో మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఆ సంతానాన్ని కాపాడుకోవాల్సిన ఆయనే. మరి మాట ఇచ్చినాడు, ఆ మాట ప్రకారం పెట్టాలి కదా. 40 సంవత్సరాలు పోషించాడు. ఏలియాకు చెప్పాడు ప్రవచించు కరువు అని. మరి ఈయన కాపాడాలి కదా. మరలా నువ్వు సెలవు ఇచ్చేంత వరకు వర్షం పడదు, నువ్వు ప్రవచించేంత వరకు వర్షం పడదు. మరి ఈయన మరలా ప్రవచించాలంటే బ్రతికుండాలి కదా అంతవరకు. ఈయన చావకూడదు కాబట్టి ఈయన భోజనం పెట్టాలి. కేరీతు వాగు దగ్గర ఉండు, కాకులకు ఆజ్ఞాపించాడు, కాకులు వెళ్ళి భోజనం పెట్టాయి. ఇప్పుడు అబ్రహాంకి భోజనం పెడతాడా? పెడతాడు. ఇంత విశ్వాసాన్ని, ఇంత భక్తిని, ఇంత త్యాగాన్ని చూపించినటువంటి అబ్రహాము అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. పిలిచింది ఎక్కడ ఉన్నామని? అదేదో హారాన్లో ఉంటే సరిపోతుంది కదా. హారాన్ నుంచి ఆయన పిలిచి ఇక్కడ నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు, ఇక్కడ ఉండని ఆయన చెప్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తులో ధాన్యం ఉందని, నైల్ నది సంవత్సరం అంతా ప్రవహిస్తుందని, అక్కడ మంచి మంచి పంటలు పండుతాయని ఐగుప్తుకు వెళ్ళాడంట. వెళ్ళొచ్చా దేవుని అడగకుండా? మరి కరువు వచ్చినప్పుడు బలిపీఠం కట్టి మొరపెట్టచ్చు కదా, ప్రభా కరువు వచ్చింది, నా పరిస్థితి ఏంటని అడగచ్చు కదా. అడగలే. సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఐగుప్తులో నివసించుటకు. పోనీ ధాన్యం తెచ్చుకోవడానికి వెళ్ళున్నా బాగుండేది. పూర్తిగా ఐగుప్తులో మకాం పెట్టాడంట. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, ఇది అక్కడ సమృద్ధైన ధాన్యం ఉంది. కానీ ఈయన ఎక్కడ నివసించడానికి వచ్చాడు అంటే వాగ్దాన దేశంలో నివసించడానికి. ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. ఇంతకుముందే చూసాం మనం 9వ వచనంలో ఆయన భక్తి అనేది, ఆయన నీతి అనేది తారాస్థాయికి వెళ్ళడం చూసాం. 10వ వచనంలో అలా పడడం చూస్తాం. ఇంకా ఎంత కిందికి పడిపోతుందో చూద్దాం. ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అంటే వీళ్ళు ఏమీ తెలియకుండా అమాయకుల్లాగా వెళ్తే అమాంతం ఆయన పట్టుకుని వెళ్ళిపోలే.
ఈయనకు తెలిసి ఏం జరుగుతుంది అక్కడికి వెళ్తే? వీళ్ళేదో ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయి స్వాధీనం చేసుకుంటే అప్పుడు అబ్రహాం మాత్రం ఏం చేస్తాడండి, ఆయన వెళ్ళింది భోజనానికి అని అనుకుంటాం. కాదు, ఈయన పక్కా తెలిసి ఏం జరుగుతుంది అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందని తెలుసా తెలియదు ఈయనకి. శారమ్మకు తెలియదు, మరలా ఈయనకు తెలుసు మొత్తం. ఇప్పుడు ఏమంటారు, ఆ బార్డర్లో నిలవబెట్టి స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఇదిగో ఈ డైలాగ్ చెప్పాలి. ఆ స్క్రిప్ట్ అంతా ఎలాగుందంటే ఈయన వైపు ఏ గన్ను రాదు, ఈయన వైపు ఏ ప్రమాదం రాదు. పోతే శారం పోతుంది, అంతేనా? పోతే శారం పోతుంది. అబ్రహాం ఇలా మాట్లాడాడని ఊహించలేం మనం, అబ్రహాం ఇలా బిహేవ్ చేశాడని ఊహించలేం మనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు ఈయన వెళ్తున్నాడు, ఎవరు పంపించాలి, ఈయన వెళ్తూ ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును. ఇంకేమంటున్నాడు, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, నాకు ప్రాణగండ ఉంది, నీకు ఇంకా అమృత గడియలు ఉన్నాయి. నిన్ను బ్రతకనిస్తారు, నన్ను చంపుతారు. సరే ఏం చేద్దాం చెప్పి ఆవిడేం చెప్పాలి, సరేనండి నువ్వు చచ్చిపోయేదానికి నేను ఎందుకు రావాలి, పోదాం పదండి వెనక్కి, ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాం, అక్కడే చచ్చిపోతామని ఆవిడ కూడా చెప్పాలి కదా. ఆవిడ కూడా చెప్పలేదు. ఇప్పుడు చనిపోతామని తెలిసినప్పుడు పోవడం ఎందుకు? ఎవరో ఒకరు చచ్చిపోతారు అక్కడ, పోవడం ఎందుకు? వెనక్కి రావచ్చు కదా, ఆ కరువుతో ఇక్కడే చచ్చిపోవచ్చు కదా. లేదు, డిసైడ్ అయిపోయాడు అక్కడే బ్రతకాలని. నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనిను. చాలా కన్విన్స్ చేశాడు, దయచేసి అంటే కన్విన్స్ చేశాడు, ఇలా చెప్పు అని. ఎందుకంటే నేను బ్రతకాలి అంటే నువ్వు ఇలా చెప్పాలి. నీతిమంతుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన. అది ఆయన కోరుకున్నది తెచ్చుకున్నదని కనీసం మనం గెస్ కూడా చేయలేదు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చూడండి. ఒకటి, ఆమెను రిస్క్లో పెట్టాడు, ఈయన సేఫ్ జోన్లో గేమ్ ఆడుతున్నాడు. రెండు, ఇంకా తన ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంకా దారుణం ఉంటుంది చూడండి. 14వ వచనం, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసిన. ఎగ్జాక్ట్గా దీనికోసం ఆయన తీసుకెళ్ళాడు. చెల్లెలు అని ఎందుకు చెప్తామంటే నేను బ్రతకాలి కాబట్టి, నీ వలన నేను బ్రతుకున్నట్లు. అక్కడ ఉంటుంది చూడు 13వ వచనం, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. నీ వలన నాకు మేలు కలగాలంటే, నిన్ను బట్టి నేను బ్రతకాలంటే నువ్వు ఇలా చెప్పాలి. ఒకవేళ శారమ్మకి ఏమైనా జరిగితే, ఆలోచించాడు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నీ వలన నేను బ్రతుకున్నట్లు అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడెదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడెదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఎగ్జాక్ట్గా ఈ సంపద కోసం పట్టుకుని వెళ్ళాడు ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంది. ఆవిడ్ని తీసుకుని రిటర్న్లో ఇవన్నీ ఇస్తారని తెలుసు ఆయనకి. అందుకు చెప్తున్నాడు, నీ వలన నాకు మేలు కలగాలంటే నేను చెప్పినట్టు చెప్పాలి. పొరపాటు భర్త అని చెప్పావా నా ప్రాణం పోతుంది, నా అన్న అని చెప్తే కనుక నాకు మేలు కలుగుతుంది. దేనికోసం తీసుకుని వెళ్ళాడు అంటే అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇవన్నీ తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని ఏడ్చాడేమో చూడండి. అయ్యో ఇవన్నీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా భార్య పోయింది కదా, ఏ పరిస్థితిలో ఉందో, ఏం చేస్తుందో అనేమని ఏడ్చినట్టుగా నెక్స్ట్ లైన్ ఉందేమో చూడండి. మనసులో అయినా బాధపడినట్టుగా ఉందేమో చూడండి. ఎందుకంటే ప్రిపేర్డ్గా వెళ్ళాడు కదా. సడన్గా తీసుకుని వెళ్ళిపోతే ఏడుస్తాడు, కానీ ప్రిపేర్డ్గా ఆవిడని కూడా రెడీ చేసి తీసుకుని వెళ్ళాడు కదా. ఎప్పుడైనా అబ్రహాముని ఈ కోణంలో ఆలోచించామా?
లేదు కదా. అలా పైకి లేచినటువంటి విశ్వాసం దగ్గర మనం కూడా వచ్చి నిలబడతాం, కానీ ఆయనతో పాటు కింద పడడం. ఎందుకంటే అది డౌన్ఫాల్ అని తెలియదు మనకి. అలా చదువుకుంటూ వెళ్ళుంటాం కదా. అలా తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. తర్వాత బాధపడలే, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. చాలా బిజీ అయిపోయాడు. ఆ ఎద్దులు, గొర్రెలు, గాడిదలు చాలా బిజీ అయిపోయాడు. కానీ ఒక ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నాడు. చూడండి 17వ వచనం. అయితే యెహోవా ఏంటి, ఇన్వాల్వ్ కావాల్సిన వాడు బిజీ అయిపోయాడు. ఏది, గాడిదలతోనూ ఎద్దులతోనూ గొర్రెలతోనూ బిజీ అయిపోయాడు. అయితే వీళ్ళని హారాను నుంచి కనానుకు తీసుకొచ్చిన ఆయన ఉన్నాడే, ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నాడు. ఎందుకని, వీళ్ళలో నుండి ఒక సంతానం రావాలి, వాళ్ళలో నుండి క్రీస్తు రావాలి, వాళ్ళను బట్టి బాబెలు గోపురం దగ్గర చెదిరిపోయిన వంశాలన్నీ ఆశీర్వదించబడాలంటే ఈ లైన్ అనేది డిఫైల్ కాకూడదు, పొల్యూట్ కాకూడదు, కాపాడుకోవాలి. అబ్రహాం అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చాడు, కానీ ఆమెను కాపాడుకోవాల్సింది ఈయనే. మీ పాయింట్ అర్థమవుతుందా? ఆ ఒక్క కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాడని చెప్పాను కదా. ఆ ఒక్క కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తే స్టార్టింగ్లో బాగానే ఉన్నారు ఆ ఒక్క కుటుంబం. అయితే రాను ఏమైపోయిందంటే వీళ్ళు మరలా రెండు అయిపోయారు. ఎలాగైతే బాబేలు గోపురం దగ్గర అందరూ చెదిరిపోయారో, ఇక్కడ కరువు ఇద్దరిని జరగొట్టింది, ఇటు ఈయన్ని ఇటు ఈవెంట్ని. కానీ వీళ్ళిద్దరు కలిపితే సంతానం రావాలి. దేవుడు ఒకసారి చూజ్ చేస్తున్నాడు అంటే, ఆయన ప్రణాళికలో ఉన్నాము అంటే, మనం అవిధేయత చూపించినా పట్టుకొచ్చుకుంటాడు. అలా తనని పొల్యూట్ కాకుండా మరలా వెనక్కి తీసుకొని రావడానికి దేవుడు ఇంటర్ఫియర్ ఏం చేస్తున్నాడు అంటే, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారైను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రాహం అయితే శారమ్మని చేసి ఆయన ఈ సంపదలతో ఈయన బిజీ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే శారమ్మ ఆ ఫరో ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి స్టార్ట్ అందరికీ చికున్గున్యా, మలేరియా, చికెన్ పాక్స్, ఆ వామిటింగ్, డయేరియా అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఆవిడ అడుగు పెట్టిన రోజు దగ్గర నుంచి అన్ని రోగాలే, అన్ని సమస్యలే. ఎవరు బాగలేరు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఈయన బిజీ అయిపోయాడు, అక్కడేమో వాళ్ళు బిజీ అయిపోయారు. చూడండి, అయితే యెహోవా అబ్రాము భార్యైన శారయిని బట్టి, శారయి ఎప్పుడైతే అడుగు పెట్టిందో శారయిని బట్టి ఫరోను ప్లస్ అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించను. కంటిన్యూగా వాళ్ళకి ఇబ్బందులు, మహావేదనలు. ఎలాగైతే ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చేదానికి 10 రకాల తెగులు తీసుకుని వచ్చాడో, ఇక్కడ స్టార్ట్ అయిన ట్రైలరు. ఐగుప్తు మీద ట్రైలర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ ఐగుప్తును బాధించడం, అబ్రహామును బట్టి, అబ్రహాం సంతానాన్ని బట్టి, అబ్రహాం వరుసను బట్టి మహావేదన చేత బాధించడం ప్రారంభించాడు. ఒకానొక రోజు వాళ్ళకి అర్థమైంది విషయం. 18వ వచనం. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, వెలుగుతుందా, ఎలాంటి వాడికైనా వెలుగుతుంది ఏదో సందర్భంలో, వెలిగింది. అబ్రామును పిలిపించి ఏమని మాట్లాడుతున్నాడు, నీవు నాకు చేసినది ఏమిటి, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు. వెలిగించుంటాడు, పరిస్థితులను బట్టి వెలిగింది. ఈవిడ వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది. యోసేపు వెళ్ళాడు పోతిఫర్ ఇంటికి, కొద్ది రోజులకు వెలిగింది ఆయనకి. ఈ వ్యక్తి ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. ఈ వ్యక్తికి దేవుడు తోడున్నాడు. దానియేలు విషయంలో అదే, దానియేలు ఎందు దేవుని ఆత్మ ఉంది, తెలిసిపోతుంది. దేవుడు అతనికి తోడే ఉన్నాడని తెలిసిపోయింది, పోతిఫరుకు తెలిసిపోయింది. కాబట్టి పై విచారణకర్తకు పెట్టాడు. ఆయన ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. అలా ఫరోకు తెలిసిపోయింది. పిలిపించి, ఈవిడ నీ సహోదరి నాకెందుకు చెప్పావు, నేనామెను నా భార్యగా చేసుకుందనేమో, అయితే ఏమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. ఎందుకు తీసుకెళ్ళాడంట, భార్యగా తీసుకుని వెళ్ళాడు. అయితేనేమి, ఇదిగో నీ భార్య, తీసుకుని వెళ్ళు. ఎంత పెద్ద మనసు వచ్చిందో, రప్పించాడు. ఎవరైనా తీసుకొని పోవద్దు. ఆ రోజు ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుని వెళ్ళారు. ఆ యుద్ధరంగంలో నుంచి మందసాన్ని పట్టుకుని వెళ్ళి దాగోను గుళ్ళో పెట్టారు. ఏం జరిగింది, దాగోను వచ్చి బోర్లు పడుకున్నాడు. అరే ఎవరో పడేసారి మరలా ఎత్తి పెడితే నెక్స్ట్ డేకి సేమ్ పడుకున్నాడు. కాకపోతే ఎత్తడానికి వీలు లేదు. సరేనే ఈ గుళ్ళు అచ్చిరాలేదని ఇంకో గుళ్ళో పెట్టారు.
సేమ్ అదే పరిస్థితి. మొత్తం దేశమంతా తిప్పారు. దేశమంతా బాధాకరమైన చట్టపుండ్లు పుట్టాయి, విపరీతమైన బాధలు వచ్చాయి. వారి బాధ ఆకాశానికి కట్టిందంట. వారి ఘోష, పంట పండట్లేదు, పంట నాశనం అయిపోతుంది, మనుషులు నాశనం అయిపోతున్నారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే ఈయన్ను మరలా పంపిస్తే కానీ ఇది కుదరదు. తీసుకుని వెళ్ళారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో అంతే. ఎందుకంటే ఆ లైన్ డిఫైల్ కాకూడదు. ఆ లైన్లో నుంచి రావాలి, యేసు ప్రభు రావాలి. అది వాగ్దానానికి సంబంధించిన జంట. ఆ వాగ్దానానికి సంబంధించిన జంట వీళ్ళు ఎంత అవిధేయులైనా సరే ఆయన వెంటాడుతున్నాడు. వాస్తవానికి అబ్రహాం చేయలేదంతా. చేయడం ఏంటి, ఆయన చేతిలో నుండి పోకపోవడం అన్నది. కానీ దేవుడు మరలా ఆ కుటుంబాన్ని ఎలా పట్టుకొస్తున్నాడు వెనక్కి అన్నది. ఎందుకంటే వాళ్ళ నుంచి రక్షించబడాలి మిగతా కుటుంబాలన్నీ, మిగతా వంశాలన్నీ. వేదన చేత బాధించను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి. నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. అబ్రహాముని అతని భార్యను పంపివేశారు. వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని పంపివేశారు. ఇక్కడ అబ్రహాం చెప్పాడు, ఈవిడ నా సహోదరి అని చెప్పాడు. అది అబద్ధం కాదు, నిజమే. నిజంగానే ఆవిడ సహోదరి. అయితే నా తల్లి కుమార్తె కాదు, కానీ నా తండ్రి కుమార్తె. అంటే అబ్రహాము తండ్రికి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండాలి, బహుభార్యతో ఉండాలి. అందులో ఇంకో తల్లి కుమార్తె ఉండాలి. ఇది వినగానే మనకి ఎలా ఉంది? ఏంటి, ఎట్టట్టా అలా ఎలా చేసుకుంటాడు, అవురా అనిపిస్తుందా? మనకి అనిపించకూడదనమాట. ఎందుకని, మనం మాట్లాడుతున్న టైం లైన్ అన్నది ఎప్పటిది? ధర్మశాస్త్రం రాకముందు పరిస్థితి. ధర్మశాస్త్రం ముందు రాక పరిస్థితి ఏంటంటే, అంటే ఆ రోజుల్లో మ్యారేజెస్ ఎలా జరిగేటివంటే, ఇప్పుడంటే మనం మ్యాట్రిమోనీలో పెట్టి ఎక్కడో సంబంధం వస్తే ఫోన్ చేసి నిర్ధారణ చేసుకొని మనం వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళని ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో matrimony.com లేవు. ఇకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బద్ధ శత్రువులు. వీళ్ళని ఎప్పుడెప్పుడు చంపుతామని వాళ్ళని ఎప్పుడెప్పుడు చంపుతామని వీళ్ళు. తెగలుగా ఉండేవాళ్ళు. ట్రైబ్స్ ఉండేటివి. కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద పడడం, వాళ్ళని చంపడం, దాన్ని దోచుకోవడం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈవిని పట్టుకెళ్ళి ఆ తెగలో ఇస్తే కూర వండుకొని తింటారు. ఏం చేస్తారు? కూర వండుకొని తింటారు. అది విషయం. అప్పటి పరిస్థితులు వేరు. ఒక తెగ ఇంకో తెగ కనిపిస్తే చంపడం తప్ప ఇంకేం ఉండదు. ప్రేమాభిమానాలు ఉండవు, శత్రువులుగా చూస్తారు. కాబట్టి పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలంటే ఒకే కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎందుకు? సర్వైవ్ కావాలంటే. అంతేనా కదా? మనం మాట్లాడుతున్న టైం లైన్ అన్నది ఇప్పటిది కాదు. ఇది అదేంటి చెల్లెల్ని చేసుకున్నాడా అంటే, వాళ్ళు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు అంటే తల్లిదండ్రులు ఆమోదంతో చేశారని. ఆనాటి సంస్కృతి దాన్ని ఆమోదించిందని అర్థం. ఆ రోజు పెళ్ళిళ్ళు అలాగే జరిగేటివే. ఇకపోతే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు గీత గీశాడు, మీరు వీళ్ళని చేసుకోవాలని. ఎందుకు? అప్పటికి మానవ జాతి విస్తరించింది కాబట్టి. అబ్రహాము కాలానికి ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ఒక కుటుంబంలో పెళ్ళిళ్ళు అన్నవి అనివార్యం. అయితే అందులో కూడా వాళ్ళకు ఒక ఎథిక్ ఉంది. అదేంటంటే ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు చేసుకోకూడదు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి ఎథిక్ ఉంది వాళ్ళకి. దాని ప్రకారంగా చేస్తున్నాడు ఆయన. ఇకపోతే ఇప్పటికి మీరు చూడండి, మామూలుగా మనం మాట్లాడుకుంటే అక్క కూతురు ఏమవుతుంది మనకి? వరుస అవుతుంది, పెళ్లి చేసుకోవచ్చు, రైట్. అన్న కూతురు ఏమవుతుంది? అదెట్ట? ఇప్పుడు అక్క అన్న ఇద్దరు మన ముగ్గురు ఒకే గర్భం నుంచి వచ్చాము. అక్క కూతురేమో వరుస అయింది, అన్న కూతురేమో
కూతురు అయింది, చెల్లి కాదు కూతురు అవుతుంది. ఒకవేళ అన్న కూతుర్ని ఎవరైనా చేసుకున్నారనుకో, నేను చేసుకోమని చెప్పట్లేదు సుమా, జస్ట్ చెప్తున్నా మీకు. ఒకవేళ అన్న కూతురుని చేసుకున్నాడు అనుకో, అవురా అన్న కూతురుని చేసుకున్నాడు అంటారు. అక్క కూతురుని చేసుకుంటే అక్కంటే ఇష్టం అండి, అక్కంటే ఇష్టం కాబట్టి ఆ బంధుత్వం పోకుండా చేసుకున్నాడు అన్నమాట. మీరు ముస్లిమ్స్ని చూడండి, అన్న కూతురిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరా? చేసుకుంటారు. మనం వీళ్ళు వాళ్ళని అంటాం, అన్న కూతురుని చేసుకున్నాడు, అన్న కూతురు. వాళ్ళు మనల్ని అంటారు, అక్క కూతురుని చేసుకున్నాడు, అక్క కూతురుని చేసుకున్నాడు. ఇక్కడ లాజిక్ చెప్పమంటారా? ఒకవేళ అన్న కూతురుని చేసుకున్న ఆ జీన్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుందేమో, కానీ అక్క కూతురుని చేసుకునే జీన్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అర్థమవుతుందా? నేను రెండింటికి సపోర్ట్ చేయట్లే, ఎవరి కర్మ వాళ్ళది, నాకు సంబంధం లేదు. నేను ఏం చెప్తున్నానంటే, మనం అబ్రహాముని నిందిస్తున్నాం కదా, ఆయన్ను సేవ్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి అబ్రహాము చేసింది తప్పు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం, ఆనాటి పరిస్థితులు వేరు. పైగా ఆయన తల్లిదండ్రుల సమక్షంలో, తల్లిదండ్రుల ఆమోదంతో వాళ్ళు చేసిన పెళ్ళది. ఫరో చెప్పాడు ఏమని, ఈవిడ నా భార్య కాదన్నావు, నా సహోదరి అన్నావు అని. తర్వాత మనం 20వ అధ్యాయంలో చూస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. భార్య అని తెలిసినప్పుడు అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అబ్రహాము చెల్లెల్ని అనన్నారు ఆయన? అనలే. అమ్నోను తామారు సందర్భం తెలుసా మనకి? వెరీ గుడ్. అమ్నోను తామారు సందర్భంలో అమ్నోను తామారుని చెరపడానికి వచ్చినప్పుడు అప్పుడు తామారు కొన్ని విషయాలు చెప్తుంది. ఏమని? ముందు చెప్తుంది ఇలా కాదని చెప్తుంది. ఇక చివరికి ఏం చెప్తుంది అంటే, వెళ్ళి నాన్నతో మాట్లాడు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటది. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. అంటే ఒక పాజిబిలిటీ ఉంది, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన దీనికంటే అది ఉత్తమమే కదా, ఎందుకంటే తల్లులు వేరు. అంత దూరం వెళ్ళే కంటే ఇది బెటర్ ఆప్షనే కదా అనేటట్టుగా ఒక ఆప్షన్ చెప్తుంది. ఇప్పటికీ చాలా కల్చర్లో, చాలా సంస్కృతుల్లో ఇది జరుగుతుంది. ఓకే, మనం అక్క కూతురుని చేసుకొని ఎలాగైతే వరస అనుకుంటున్నామో, ఇంకో కల్చర్లో అన్న కూతురుని చేసుకొని వరస అనుకుంటున్నారు. అలాగే బహుభార్యత్వం ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ కాలంలో ఇంకో తల్లికి పుట్టినటువంటి వాళ్ళను చేసుకునేటువంటి సంస్కృతి ఉంది. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, అబ్రహాము చేసుకున్న పెళ్లి పాపం కాదు. అయితే ఆవిడ్ని తీసుకుని వెళ్ళి ఫరోకి అప్పగించి మేలు పొందాలనుకున్నాడు చూసావా, మేలు పొంది అందులో మునిగిపోయాడు చూసావా, తనను తెచ్చుకోవాలనే ఆలోచన లేదు చూసావా, ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడు చూసావా, దేవుడు ఉండమన్న దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ బ్రతకడానికి ఇష్టపడ్డాడు చూసావా. ఇది ఆయన చేసినటువంటి తప్పు. ఇంతకు మోషే ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఒక కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చినా ఆ కుటుంబం కూడా చూస్తూ ఉండగానే అల్లం తెత్తు వచ్చి మరలా అలా పడిపోయింది. ఏదెన్ తోటలో ఆదాము హవ్వలను తీసుకుందాం. ఆదాముని దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు. ఏమయ్యాడు ఆయన? పడిపోయాడు. తరువాత నోవహు దగ్గరకు వచ్చింది వ్యవహారం. నోవహు ఏం చేశాడు? ఆ రోజు ఉన్న ప్రపంచానికి నేరస్థాపన చేశాడు. ఆ జలప్రలయంలో ఆయన బ్రతికాడు, కుటుంబం బ్రతికింది. ఆయన చేసిన కార్యం అబ్బో 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. వెంటనే ఏమైంది? ద్రాక్షరసం త్రాగి మత్తుడై ఒక మచ్చను మిగిల్చుకున్నాడు జీవితంలో. ఆయన అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని చూపెడుతున్నాడు మోషే. ఇదిగో ఈయన పర్ఫెక్ట్ అంటే, ఈయన పర్ఫెక్ట్ అనుకునే లోపు మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఎంత దారుణం చేశాడో నాకు తెలిసి. ఆదాం అలాంటి పని చేయలే, నోవహు ఆ పని చేయలే. ఈయన చాలా దారుణం చేశాడు. దావీదును దేవుడు చూసి, ఈయన నా హృదయానుసారుడు, నా ఉద్దేశం అంతా నెరవేర్చేవాడు. అసలు గొర్రె కోసమే ఎలుగుబంటితోనూ సింహంతోనూ పోరాటం చేశాడంటే 12 గోత్రాలు ఇంకెలా పరిపాలిస్తాడు? తీసుకొచ్చుకున్నాడు. ఏం చేశాడు? పక్కింటోడి గొర్రె పిల్లని
ఆ రోజు సింహం దగ్గర నుంచి గొర్రె పిల్లను విడిపించిన ఆయన, ఎలుగుబంటి దగ్గర నుంచి గొర్రె పిల్లను విడిపించిన ఆయన, ఈరోజు గోడ దూకెళ్ళి ఇంకో గొర్రె పిల్లని తీసుకొచ్చుకొని ఈ గొర్రె పిల్ల యజమాని లేపేశాడు. అవునా? ఈ గొర్రె పిల్ల యజమాని చంపేశాడు. ఎక్స్పెక్ట్ చేయగలమా? లేదు. తర్వాత సొలొమోను, చరిత్రలో అలాంటి జ్ఞాని ఇంకొకడు లేడు. ఆయన్ను అడిగాడు దేవుడు, ఆ గిబియా ప్రాంతంలో బలులు అర్పిస్తూ ఉంటే ఆ రాత్రి ప్రత్యక్షమై, ఏం కావాలి సొలొమోను నీకు, ఎందుకు బలులు అర్పిస్తున్నావు అంటే, ఆయన అన్నాడు, ప్రభువా ఇంత చిన్న వయసులో రాజుగా చేసావు కదా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం కావాలి నాకు. శబాష్ సొలొమోను, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఆస్తిని అడగలేదు, భద్రతను అడగలేదు, క్షేమాన్ని అడగలేదు, జ్ఞానాన్ని అడిగావు. జ్ఞానాన్ని ఇస్తా ప్లస్ ఆఫర్లు ఇవన్నీ కూడా ఇచ్చేస్తా అన్నాడు. అలాంటి జ్ఞాని దేవునికి ఒక దేవాలయం కట్టించి అదే దేవాలయంలో అన్ని దేవతలకు బలిపీఠాలు కడతాడని ఎవడు ఊహించగలడు? ఆ జ్ఞాని అదే యెహోవా ఆలయంలో బలిపీఠాలు కడతాడని ఎవడు ఊహించగలడు? అంతటి జ్ఞానిని పరాయి దేశపు స్త్రీలు మనసు మారుస్తారని ఎవరు ఊహించగలరు? ఇలా మీరు చూస్తే ఏ రాజు కానీ ఏ నీతిమంతుడు కానీ ఎవరినైతే మనం వేలు పెట్టి ఇలా చూస్తామో, ఇదిగో ఈ వ్యక్తి అని చూస్తామో, ఇలా పైకి వచ్చినటువంటి ఉంటుంది, ఇలా కింద పడినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా అలలు లేచి పడినట్టుగానే ఉంటుంది చరిత్ర అంతా. యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, నన్ను పట్టుకుంటాడు, తీసుకుని వెళ్తాడు, నాకు శిక్ష విధిస్తారు, చంపుతారంటే వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నీతో పాటు చావడానికని సిద్ధమే కానీ నిన్ను వదిలిపెట్టుకుంటామా? అప్పుడు యేసుప్రభు అన్నాడు, కోడి 2 మార్లు ఊయక మునుపు 3 సార్లు, కోడి 2 సార్లు ఊయక మునుపు 3 సార్లు అబద్ధం చెప్తాము. ఎప్పుడప్పటికీ అర్ధరాత్రి అవుతుంది ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, తెల్లవారుదాని కోడి కూస్తుంది, ఈ గ్యాప్లోనే 3 సార్లు చెప్పేస్తామని చెప్పాడు. లేదు ప్రభువా నేను చావడానికైనా సిద్ధం కానీ నిన్ను కాదు అని అన్నాడా? అన్నాడు. యేసుప్రభు పట్టుకున్నారు, తీసుకుని వెళ్తున్నారు, ఈయన వెనకాల వెళ్తున్నాడు, నువ్వు గలిలేడువా? కాదు అని చెప్పాడు. ఆ చలిమడి దగ్గర కూర్చున్నారు, అరే నువ్వు తేడాగా ఉంది అంటే కాదు అని చెప్పాడు. 3వసారి వచ్చి, లేదబ్బా నీ వాయిస్ వింటుంటే ఇది గలిలే వాయిస్ ఉన్నట్టుందంటే ఒట్టు పెట్టుకోవడానికి శపించుకోవడానికి మొదలుపెట్టాడు. అప్పుడు యేసుప్రభు చూశాడు, ఈయన యేసుప్రభుని చూశాడు. అంతే. ఏ విషయంలోనైతే ఈ వ్యక్తి పర్ఫెక్ట్ ఉంటాడంటే పడేది అక్కడే. ఏ విషయంలో మాట ఇస్తామో ఆ విషయంలో పడ్డం. అవునా? ఇక వెలుపలకు వెళ్ళాడు, సంతాపడి ఏడుస్తున్నాడు. యేసుప్రభు మరలా అదే పేతును పట్టుకున్నాడు, అదే పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఏ పేతురునైతే నువ్వు మనుషులు బట్టే జాలరుగా ఉంటావని తీసుకొచ్చుకున్నాడు, అదే పేతురు మరలా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, వస్తారా? వాళ్ళు మేము కూడా వస్తామన్నారు. అందరూ వెళ్ళి చేపల వేటకు వెళ్ళారు. మళ్ళీ యేసుప్రభు వదిలిపెట్టాడా? వాళ్ళనే పట్టుకున్నాడు, వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు, వాళ్ళ ద్వారానే పరిచయం జరిగించుకున్నాడు. ఆదాం మొదలుకొని బైబిల్లో ప్రతి భక్తుడిని ఎవరినైనా తీసుకోండి, ఏ భక్తుడి జీవితాన్ని చూసినా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ వాటర్ ఫ్లాప్. ఏ భక్తుడికైనా మీరు రివ్యూ ఇవ్వండి, ఫస్ట్ హాఫ్ అద్భుతం, అలా దడ సుమోలు లేస్తుంటాయి, ఆ రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో సుమోలు లేవు. ప్రతి వ్యక్తి ఆదాం మొదలుకొని ఎవరిని వేలు పెట్టినా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరైతే అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యారో వాళ్ళనే పట్టుకొని అత్యంత గొప్ప పరిచయం జరిగించుకున్నాడు. ఎవరు పడిపోయారో, ఇప్పుడు ఈయన భార్యను తీసుకున్న వాళ్ళు ఇంకెక్కడో ఇచ్చాడు అంటే ఆయన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తాడని మనం ఊహించగలమా? ఇంతలో తాగితే ఇక్కడ ఆగిపోతే ఈయన విశ్వాసులకు తండ్రి అవుతాడని మనకేమైనా ఐడియా ఉందా? ఏమైనా ఒక హోప్ ఉందా? లేదు. ఏలియా ఉన్నాడు, కర్మేలు పర్వతం మీద సవాల్ చేశాడు, మీరు 850 మంది ఆశ్రదేవ ప్రవక్తలు కానీ బయలు ప్రవక్తలు కానీ 400 + 450 మొత్తం కర్మేలు పర్వతం మీదకి వచ్చారు. మొత్తం సమాజం అంతా ఎదురుగా ఉంది, అందరు ఎదురుగా సవాల్ చేస్తారు, మీరు బలిపీఠం కట్టండి, ఎద్దును వజించి పెట్టండి, ఎవరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అగ్ని పంపిస్తాడు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు సవాల్ చేశాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా అవకాశం ఇచ్చాడు, నానా హంగామా జరిగింది. తర్వాత సాయంకాలం ఈయనేం చేశాడు? ఈయన బలిపీఠం నిలబెట్టాడు, పశువును వధించాడు, నీళ్లు దడపండి.
ఆ కందకు నిండేంత వరకు నీళ్లు గుమ్మరించండి. ప్రార్థన చేశాడు, దహించింది, మొత్తం అందరినీ వధించేశాడు. ఇది పీక్స్లో అసలు ఏలియా అంటే ఏంటని ప్రపంచానికి తెలిసింది అక్కడే, కర్మెలు పర్వతం మీదనే. అది అలా జరుగుతుండగానే ఈ విషయం యెజబెలుకు తెలిసింది. యెజబెల్ ఒక మాట చెప్పింది, రేపు ఈ సమయానికి, అంటే 24 hours, రేపు ఈ సమయానికి చనిపోయిన ఆ ప్రవక్తల్లో ఒకని వంటి వాడుగా నేను చేయకపోతే నా పేరు యెజబెల్ కాదు. అంతే. ఆ 24 hours ఎంత దూరం పరిగెత్తాడంటే, ఎంత దూరం సాధ్యమైతే అంత దూరం దక్షిణాన్ని పరిగెత్తుకుంటూ వచ్చాడు. గెస్ చేయగలమా, ఊహించగలమా? అక్కడికి వచ్చాడు, సేవకున్న ఒక దగ్గర పెట్టాడు, లోపలికి వెళ్ళిపోయాడు, ఆ చెట్టు కింద కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటేనే గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ఏడుస్తున్నాడు. సూసైడల్ టెండెన్సీ అంటారు దీన్ని. ఆవిడ చంపేస్తుంది రేపటికి, నువ్వే చంపే నన్ను అని సూసైడ్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. కర్మెలు పర్వతం మీద ఉన్న ఏలియాకి, ఈ బదరీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్న, సూసైడ్ కోసం ఏడుస్తున్న ఏలియాకి తేడా ఏంటి? అయితే అక్కడ వదిలిపెట్టలే ఆయన్ని. ఏదో ధైర్యం చెప్పి 4 మాటలు చెప్పి వదిలిపెట్టలే ఆయన్ని. దేవదూత వచ్చింది, తట్టి లేపింది, లేచి కూర్చుంటే అదిగో రొట్టె, అదిగో నీళ్ళు, తిని తాగి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడాడు, ఇదిగో రొట్టె నీళ్లు తాగిన తర్వాత బయలుదేరు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడింది. 40 రోజులు జర్నీ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి సిరియా దగ్గరికి వచ్చాడు. ఎంత దక్షిణానికి వెళ్ళాడో, హోరేబు దగ్గరికి, దేవుని పర్వతం దగ్గరికి ఎంత దూరం వెళ్ళాడు, డౌన్ వెళ్ళాడో, మరలా అక్కడి నుంచి 40 రోజులు జర్నీ చేసి నార్త్కి వచ్చాడు, సిరియా దాకా వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ యెహోను అభిషేకించాడు, ఎలీషాను అభిషేకించాడు. ఎవరు ఊహించగలరు? ఇంకాసేపట్లో ప్రాణం పోతుంది అనుకునేటువంటి ఏలియాని, ఇంత జర్నీ ఉందని, ఇంత ప్రణాళిక ఉందని ఎవరు ఊహించగలరు? ఎవరైతే చరిత్రలో అత్యంతగా రాక్ బాటం పడ్డారో, కింద పడ్డారో, వాళ్ళనే పట్టుకున్నాడు, వాళ్ళనే నిలబెట్టాడు, వాళ్ళనే వాడుకున్నాడు. ఎందుకు అంటే ఇది నీ పర్ఫార్మెన్స్ని బట్టి జరుగుతున్నది కాదు, నా ఎలక్షన్లో, నా ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నేను వాడుకుంటున్నా తప్ప ఇది నీ పర్ఫార్మెన్స్ కాదు, నీ శక్తి కాదు, ఇది నీ క్రియ కాదు. అంతేనా? అదే అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము ఒకవేళ 9వ వచనం దాకా వచ్చింది కదా, అలాగే 9 నుంచి 20 దాకా అలాంటి సందర్భాలే ఉంటే కనుక అబ్రహాం కూడా కాలు ఎగరేసి ఉండేవాడు. ఎందుకు నన్ను దేవుడు నీతిమంతులకు తండ్రిగా చేశాడంటే అని చెప్పుకునేవాడు. 9 దాకా వచ్చి ఆగిపోయింది కదా, 10 నుంచి మొత్తం రివర్స్ అయింది కదా. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాము ఎంత గ్రేట్ నువ్వు, అసలు నువ్వు విశ్వాసులు తండ్రి అంటే అలా తలదించుకొని, వారు ఎక్కువ మాట్లాడకండి, నీకు సరిగ్గా తెలియనట్టుంది నా గురించి అంటాడు. అనడా? మీరు పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ భక్తునైనా పట్టుకొని, అబ్బాబ్బా ఏం చేశారంటే భూమి మీద మీరు అంటే ఎక్కువ మాట్లాడు, ఉస్సు దావీదుని పట్టుకొని దావీదు ఆహా ఏం చేసావు నువ్వు అసలు పరాక్రమం అంటే ఉస్సు అంటాడు. ఎందుకని? ఏ భక్తుని పట్టుకొని ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అని అనగలం? మొత్తం చరిత్ర చూసుకోండి. ఏ భక్తుని పట్టుకొని ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అని అనగలం? నో వన్. ఒకే ఒక్కడు. ఎవరైనా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఒకే ఒక్కడు నాలో పాపం ఉందా అని ప్రశ్నించేవాడు, సవాల్ చేసి నిలబడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు నాకు ఇచ్చిన పనిని చేయుటకు, నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను, ముగించాను, సమాప్తం అని చెప్పింది ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంపర్ఫెక్ట్స్ కోసం పర్ఫెక్ట్ ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. మనం పరలోకానికి వెళ్తూ ఉన్నది మనం చేసిన దాన్ని బట్టి కాదు, పర్ఫెక్ట్ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి వెళ్తున్నాం. అబ్రహాం విశ్వాసులు తండ్రి అయింది ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి కాదు, ఆయన క్రియలను బట్టి కాదు. దేవుడు పదే పదే అవకాశాలు ఇచ్చాడు కాబట్టి, పదే ఆయన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, పదే ఆయన్ను వాడుకున్నాడు కాబట్టి అయ్యాడు తప్ప ఆయన నీతిమంతుడు కాలే, ఆయన క్రియల్లో యథార్థవంతుడు కాలే. అంటే
దేవుడు బాబెలు గోపురం దగ్గర నుంచి చెదిరిపోయిన వాళ్ళందరిని వెతుక్కుంటూ ఒక్క కుటుంబం దగ్గరకు వచ్చిన ఆ ఒక్క కుటుంబం కూడా ఆ చెదిరిపోయిన వాళ్ళకంటే ఏమాత్రం బెటర్ పొజిషన్లో లేదు. అంటే చెదిరిపోయిన వాళ్ళు కానీ ఆయనకు దొరికిన వాళ్ళు కానీ ఇద్దరు ఈక్వలే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ అదే కేటగిరీ. ఈ ఒక్క వ్యక్తి దేవుడు దొరికాడు, ఇక పర్ఫెక్ట్, ఇక మొత్తం అంతా మారిపోతుంది అనుకునేలోపు ఈయన జీవితం మారిపోయింది. ఈయన జీవితాన్ని మరలా దేవుడు సమకూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇశ్రాయేల్లో దేవుడు స్థాపించబడ్డాడు, ఇక తిరుగులేదు, ఏలాంటి ప్రవక్త వచ్చాడు అనుకునేటప్పటికీ ఆయన కనిపించకుండా పోయాడు, లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, సూసైడ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, బైబిల్లో ఉన్న చరిత్రలు కానీ బయట ఉన్న చరిత్రలు కానీ ఈ వ్యక్తి అని వేలు పెడితే డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడమే. కాబట్టి ఇలాంటి ఇంపర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి, లేకపోతే ఆ టెండెన్సీ ఉన్నటువంటి మనకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృప మీద ఆధారపడడం తప్ప ఇక వేరేది లేదు. అంతేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది క్రియలను బట్టి కలిగింది కాబట్టి అతిశయపడేదానికి ఏమీ లేదు ఇక్కడ, అతిశయపడడానికి వీలు లేదు ఇక్కడ. ఏంటి అంటే దేవుని వరం ఇది, గిఫ్ట్ అంతే, దేవుని వరం ఇది అంతే తప్ప అతిశయపడడానికి ఏమీ లేదు. అది యేసుక్రీస్తులో కృప ద్వారా సాధ్యమైంది. ఆ రోజు అబ్రహాము కరువు వస్తే, ప్రమాదం వస్తే భార్యను తీసుకుని వెళ్ళి ఇంకొకరికి ఇచ్చాడు, ఆ మేలును అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇదే ఎఫెసీ పత్రికలో ఏం రాయబడిందంటే 5వ అధ్యాయము 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని సత్యవాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు భర్తతనానికి అబ్రహాం భర్తతనానికి తేడా ఎంత? తూర్పుకి పడబడుకున్నంత తేడా. అబ్రహాం ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి అప్పగించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఈవిడ పర్ఫెక్ట్ కాదంట, సంఘం పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కానటువంటి సంఘం కోసం అబ్రహాం ఏం చెప్పాడు? నీవు చక్కని దానివని నాకు తెలుసు, ఐగుప్తులను చూస్తే తీసుకుని వెళ్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ దోషం లేదు, పర్ఫెక్ట్ ఆవిడ, చాలా అందగత్తే. కానీ సంఘం అది కాదు, అన్ని ముడతలు మచ్చలు కలంకం అన్నీ ప్రతి విధమైన అవలక్షణం ఉంది మనకి, లేదా? అరికాలు మొదలుకొని రెండెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు, గ్యాప్ లేదంట, అన్ని పుండ్లే, ఎక్కడ చూసినను దెబ్బలు గాయములు పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలతో మెత్తన చేయబడలేదు. ప్రతివానికి గుండె బలహీనమైన ప్రతివాడి నండితని వ్యాధి కలిగి ఉన్నాడు, అందరు కుష్ఠరోగులే. ఈ కుష్ఠరోగుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైనా ఎవరిని పెళ్లి చేసుకుంటారు? పర్ఫెక్ట్ బాగున్నారంటే పెళ్లి చేసుకుంటాం. కుష్ఠరోగిని పెళ్లి చేసుకుంటారా? ఈయన చేసుకున్నాడు. సంఘమును ప్రేమించి అది ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండడానికి, వాక్యం అనే ఉదక స్నానం చేయించడానికి, పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచడానికి ఈ సంఘము నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. శారైన అప్పగించిన అబ్రహాముకి తన్ను తాను అప్పగించుకున్న యేసు ప్రభుకి ఎంత తేడా! ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నది పర్ఫెక్ట్ అని కాదు, ఇంపర్ఫెక్ట్ అని. ఇంపర్ఫెక్ట్ని పర్ఫెక్ట్గా చేయడానికి. ఎంత పర్ఫెక్ట్? ఆయనంత పర్ఫెక్ట్గా. ఎలా పాసిబుల్ అవుతుంది? ఆయన చనిపోతే కానీ మనం ఆయనంత పర్ఫెక్ట్గా. అది ఎలా జరిగింది? మరలా క్రియలను బట్టి కాదు జరిగింది, ఉచితమైన నీతి. అబ్రహామును చూస్తే విశ్వాసులు తండ్రి అనడమే తప్ప నిజంగా ఆయన ఫాలో అయితే ఉన్న విశ్వాసం పోతుంది. ఈయన విశ్వాసులకు తండ్రి అని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసామనుకో ఉన్న విశ్వాసం పోతుంది.
మనం చూడాల్సింది విశ్వాసులకు తండ్రిని కాదు, విశ్వాసకర్తని. విశ్వాసులకు తండ్రిని చూస్తే చాలా లూపోల్స్ ఉంటాయి. విశ్వాసానికి కర్తను చూడాలి. ఆ విశ్వాసానికి కర్త ఎవరు? మన కోసం తన్ను తాను అప్పగించుకున్నవాడు. ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం కూడా చెదిరిపోయిన కుటుంబాలకు ఏమీ తీసిపోయేది కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నీతిమంతులకు తండ్రి కూడా కాదు. విశ్వాసులకు తండ్రి కూడా నీతిమంతుడు కాదు. ఆయనకు కూడా ఉచితమైన నీతి అనుగ్రహించబడింది తప్ప స్వతహాగా నీతిమంతుడేం కాదు. ఇంతటి లోతు అనుభవం అబ్రహాము జీవితంలో ఉందని కనీసం మనం ఊహకు కూడా అందదు. ఏ భక్తునైనా తీసుకోండి. ఇదంతా మనకి ఏం చెప్తుందంటే, దేవుడు ఎన్నుకున్నది వాళ్ళేదో మంచోళ్ళని కాదు, వాళ్ళని మంచోళ్ళుగా చేయడానికి, వాళ్ళ ద్వారా మంచితనాన్ని ప్రపంచానికి చూపించడానికి. అంతే తప్ప వాళ్ళు మంచోళ్ళని దేవుడు ఎన్నుకోలే. ఆయన మంచోడు కాబట్టి ఎన్నుకున్నాడు. చాలామంది అడుగుతారు, అదేంటండి యేసు ప్రభు వంశావళిలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, తామారు ఉందేంటి, లేకపోతే రాహాబు ఉందేంటి, మోయాబు స్త్రీ ఉందేంటి అని వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే, ఉన్నోళ్ళంతా వాళ్ళే కదా. ఇప్పుడు మోయాబు స్త్రీ రూత్ ఎందుకు ఉంది, లేకపోతే రాహాబు ఎందుకు ఉంది? రాహాబు ఉందా? మరి అందరూ అదే కేటగిరీ. రాహాబు గురించి రాశారు కాబట్టి రాహాబు దగ్గర నిలబడ్డారు. కానీ ఆ ఆదాము నుంచి మొదలు పెడితే మీరు చెప్పండి, రాహాబుని ఒకవైపు పెట్టి దావీదుని ఒకవైపు పెడితే మీరు ఓటు ఎవరికి వేస్తారు మంచోడని? నేనైతే రాహాబుకి వేస్తాను. అమ్మ నువ్వు మంచిదానివి చెప్పావు, విషయం చెప్పావు, గవర్నమెంట్ నీకు లైసెన్స్ ఇచ్చిందని, అంతేనా? ఈయన చెప్పండి, ఎవరు మంచోళ్ళు చెప్పండి? ఆవిడేం మంచిది కదా, ఎప్పుడు చెప్పలే. ఆవిడ చెడ్డది కాదు. ఆవిడ ఉన్నది ఎరికోలో ఉన్నది, ఆవిడ ప్రొఫెషనే అది, అందరికీ తెలుసు అది. కానీ ఈయన మాత్రం అబ్బో ధర్మశాస్త్రంలో దివారాత్రం ధ్యానిస్తాడు, దేవుని హృదయానుసారుడు, ఎంత బిల్డప్ ఉందో. ఎవరికి ఎంత ఓటు? మరి రాహాబ్ మీద పడతారంటే వచ్చి ఈవిడెందుకుంది. నా బాధ ఏంటంటే ఈయన ఎందుకున్నాడని. నా బాధ ఏంటంటే ఈయన ఎందుకున్నాడు? అబ్రహాము కుమారుడైనా, దావీదు కుమారుడైనా, యేసుక్రీస్తు వంశావళి. ఇంతవరకు అబ్రహాం గురించి చూసామా? అబ్రహాం కుమారుడైనా. నా సమస్య ఏంటంటే అబ్రహాం ఎందుకున్నాడని. నా సమస్య ఏంటంటే దావీదు ఎందుకున్నాడని. నా సమస్య ఏంటంటే సొలొమోను ఎందుకున్నాడని. చరిత్ర సరిగా తెలియక, సరిగా ధ్యానించక రాహాబు అలా కనపడుతుందని రాహాబుని, రూతు మోయాబురాలు కాబట్టి ఆవిడ్ని, తామారుని మాట్లాడకూడదు, బత్షెబాని మాట్లాడకూడదు. అందరు అదే బాపతో నీతిమంతులు లేడు, ఒక్కరు లేరు. అయితే ఆయన రాయలేదు కాబట్టి నీతిమంతులు. రాస్తే అంతా ఇలాగే ఉంటాయి, చరిత్రలు అలాగే ఉంటాయి. కొంతమంది వేదిక మీదకి వస్తారు, నేను గతంలో అలా బతికాను ఇలా బతికానంటే అందరిది అదే, అయితే పేర్లు మారుతుంటాయి ఎక్కడెక్కడ, అంతేనా? గతంలో నేను అలా చేశాను ఇలా చేశానంటే అందరు చేసింది అదే కదా. ఇంక సాక్ష్యం ఎందుకు? మనం మాట్లాడుకోవాల్సింది క్రీస్తుల గురించి. ఆయన ఏం చేయలే, క్రీస్తుల గురించి మాట్లాడుకోవాలి. ఆ క్రీస్తు మనల్ని విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నవాడు, సిలువుకు అప్పగించుకున్నవాడు. ఆయన సిలువ ఏం చెప్తుందంటే, మీరు మంచోళ్ళని కాదు, నేను మిమ్మల్ని మంచోళ్ళుగా చేస్తాను అని. నేను మిమ్మల్ని మంచోళ్ళని చేస్తే తప్ప మీరు మంచోళ్ళు కారు, మీకు వేరే దారి లేదు అన్నది సిలువ ఇచ్చేటువంటి సందేశం. అందుకొచ్చాం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడానికి. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ పైన చూడండి, 22వ వచనం నుంచి, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది.
యేసు ప్రభులో విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులు అవుతామంట. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కానీ ఒకవేళ మన క్రియలను బట్టి కనుక ఆయన తీర్పు తీరిస్తే ఎవడు నిలవబడడు. 130వ కీర్తనలో భక్తుడు తన నిస్సహాయతను ఎలా వెలిబుచ్చుతున్నాడు అంటే చూడండి, 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలువగలడు. ప్రభువా నీవు దోషాన్ని కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలువగలడు. తెలుగులో సామెత ఉంది, గొంగల్లో కూర్చొని వెంట్రుకలు ఎంచుకున్నావు అనుకో, ఇది వెంట్రుక ఇది వెంట్రుక అని తీస్తున్నావు అనుకో, ఏం మిగులుతుంది? ఏం మిగలదా? ఎందుకు మిగలదు? గొంగలంటేనే వెంట్రుకలతో చేసింది. అరే వెంట్రుక వచ్చింది, అరే వెంట్రుక వచ్చింది, అరే వెంట్రుక వచ్చింది అంటే గొంగలు ఉండదు అక్కడ. మొత్తం మానవ జాతిని మీరు ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి కాదంటే ఇంకెవరు ఉండరు. అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా? అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభు. ఎందుకు విధించలే? అంతమంది వచ్చారు కదా, ఎందుకు విధించలేదు? మీలో పాపం లేనివాడు మొదట ఆవిడ మీద రాయి వేయండి అన్నాడు, అందుకు వెళ్ళారు వాళ్ళు బయటికి. అది కాకుండా ఇంకేం చెప్పినా సరే వేసిండు. అది కాకుండా ఇంకేం చెప్పినా రాయబడి ఉండవు. ఆయన ఏమన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఫస్ట్ పర్సనే, మరలా అందరు కాదు. ఫస్ట్ పర్సన్ ఎవరు స్టార్ట్ చేస్తారంటే పాపం లేనివాడు స్టార్ట్ చేయండి, మిగతా అందరూ రాళ్ళు వేయండి అన్నాడు. ఎవడు రాయి ఎత్తుకోవాలి? అన్ని రాళ్ళు కింద పడేసి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవరు లేరు, ఎవరు కొట్టడానికి వీలు లేదు. అయితే కొట్టాల్సిన ఒకే ఒక్కడు, రాయి ఎత్తడానికి అర్హుడు ఒకే ఒక్కడు. ఆయన అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దు. ఎందుకు ఎత్తలేదు ఆయన రాయి? రాయితో కొట్టచ్చు కదా అంటే అందరిని చంపాలి, ఆవిడ్ని కాదు. వరుస పెట్టి బయటికి వెళ్ళి కూడా తీసుకొచ్చి అందరిని కొట్టి చంపాలి, మనల్ని కొట్టి చంపాలి. యేసు ప్రభు శిలువ ఏం చెప్తుందంటే అబ్రహాముకు కూడా దేవుడు కృప ఇచ్చాడు కాబట్టే ఆయన నీతిమంతులు తండ్రి అయ్యాడు, కానీ విశ్వాసులు తండ్రి అయ్యాడు. కానీ కృప లేకపోతే, దేవుడు ఛాన్స్ ఇవ్వకపోతే అబ్రహాం అట్టర్ ఫెయిల్ అంతే. ఎవడు నీతిమంతులు లేడు, ఎవడు అతిశయపడడానికి వీలు లేదు. భక్తుల జీవితాన్ని చూస్తే అలా పైకి లేచాయి, ఇలా కింద పడ్డాయి, ఇలాగే ఉంటుంది. చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. ఆ మధ్యకాలంలో డాక్టర్ రవి జకరియాస్ అని ఒక ఆయన చనిపోయాడు కరోనా టైంలో. అది ఫస్ట్ ఫేజ్లో కరోనా టైంలో డాక్టర్ రవి జకరియాస్ అని. ఆయన చనిపోతే ఒక వారం ఏడ్చాను నేను. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అలా అదే ఆలోచన, ఏంటి 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 ఏంటి. ఆయన చచ్చిపోయాడని కాదు నేను ఏడ్చింది, ఆయన చనిపోయాడని ఏడవలే. ఇలా ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి బయటకు వచ్చింది, ఆయన ఇలా చేశాడని స్కామ్ బయటకు వస్తే అలా ఏడ్చాను. ప్రభు ఇంకెవరు లేరా, ఇంకెవరిని చూడాలని. అప్పుడు అర్థమైంది ఏంటంటే అతీతులు ఎవరు లేరు ఇక్కడ. యునైటెడ్ నేషన్లో వాక్యం చెప్పేంత సామర్థ్యం ఉన్నా ఈ వ్యక్తి పర్ఫెక్ట్ అని వేలు పెట్టడానికి లేదు అని అర్థమైంది ఆ రోజు. ఆ తర్వాత చాలామంది వచ్చారు, వీడియోలు చేశారు, ఆయన ఇట్ట చేసి నేను అసలు వీడియో చేయలే. ఎందుకని? చేసాను, సినిమా లేదు, ఎక్కడ వదిలిపెట్టేద్దాం. నేనేం మాట్లాడుతున్నా అంటే ఆయన కృప ఇస్తున్నాడు కాబట్టి మనం బ్రతికి ఇంకా కొనసాగలుగుతున్నా తప్ప ఆయన కృపని ఇవ్వకపోతే అబ్రహాంకు కూడా ఆధారం లేదు దేవుని సన్నిధిలో నిలబడడానికి. నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే, నీ మూలపితరుడు నా మీద తిరుగుబాటు చేసిన వాడే అని మాట్లాడతాడు యెషయా గ్రంథంలో. నీ మధ్యవర్తులు అంటే మోషే కూడా పాపం చేశాడు మధ్యవర్తి, నీ మూలపితరుడు అబ్రహాం కూడా పాపం చేశాడు, నీ ఆదాం కూడా పాపం చేశాడు. ఇప్పుడు వచ్చి ఏం వాదిస్తావు నాతో అని అడుగుతున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఏ నీతిమంతుడి మీద వేలు పెట్టి ఈయన మంచోడు అనేదానికి వీలు లేదు. మనం లోకాసువార్తలో చూస్తాం, జకరియా ఎలిజబెతులు ఇరువురు చాలా నీతిమంతులంట, మంచోళ్ళంట, దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున భయభక్తులు కలిగి ప్రవర్తిస్తున్నారంట.
గబ్రియేలు దేవదూత వచ్చాడు, జకర్యా నీ ప్రార్థన వినపడింది, నీకు మగబిడ్డ పట్టుబోతున్నాడు. ఆయన అన్నాడు, ఇది ఎలా సాధ్యం ప్రభువా? నేను ముసలోని, నా భార్య ముసలిది, ఇది ఎలా సాధ్యం? అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలుని అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఎలా ట్రీట్ చేశాడు గబ్రియేలుని? ఏదో ఫ్రెండ్ లాగా అనుకున్నాడు, ఏదో పక్కింటి వాళ్ళలాగా అనుకున్నాడు, ఏదో అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఉంటారే. నేను ఏదైనా చెప్పాను అనుకో, మీకు అన్న నిజం చెప్పండి అన్నారనుకో, దాని అర్థం ఏంటి? నేను అబద్ధికున్నా, నాకు అదే పనా? ఎప్పుడైనా ఒక సీఎం ఒక మాట చెప్పాడు మీ దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు నిజం చెప్పండి సార్ అనండి, అదే ఫినిష్ అంతే. అనకూడదు ఆ డైలాగ్, కదా అందరికీ వేయకూడదు. ఒకవేళ నీ ఫ్రెండ్ అయితే అను, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా అని, ఎందుకంటే వాడు అబద్ధాలు చెప్తాడు కాబట్టి. అందరిని అన్నావు అనుకో, ఆ మాట చాలా తీవ్రమైన మాట అది. గబ్రియేలు దేవదూత వచ్చి నీ ప్రార్థన వినపడింది అంటే ఎలా సాధ్యమవుతుంది అని అన్నాడంటే ఎంత అవమానించాడు, ఎంత అనుమానించాడు. అప్పుడు అన్నాడు, నేను దేవుని సముఖమందు నిలిచే గబ్రియేలుని, కాబట్టి ఈ మాటలు నెరవేరేంత వరకు ఇక ఏం మాట్లాడు నువ్వు. అంతవరకు అన్ని నెలల పాటు మోగవాడే ఉన్నాడు. అంత పనిష్మెంట్ ఇచ్చాడంటే ఎంత హర్ట్ అయింటాడు గబ్రియేలు. అంత పనిష్మెంట్ ఇచ్చాడంటే మన పిల్లలు ఏదైనా చేశారనుకో, నాతో మాట్లాడుతు నువ్వు ఈరోజు అంటూ, రేపు మాట్లాడతావా? ఎంతో గబ్రియేలు ఏమన్నా అంటే మాట్లాడుతూ కొన్ని నెలల పాటు నువ్వు అసలు దాదాపు 9 నెలలు పైగా మాట్లాడుద్దంటే ఎంత పనిష్మెంట్ అది. మరి అంతకుముందు ఏమని రాయబడింది? ఈ నీతిమంతుడు దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున భయభక్తులతో ఉన్నారు. నిజమే, ఒక విషయం వస్తుంది, ఆ విషయం దగ్గర అటు ఇటు పడిపోతుంది. అలాగే దేశంలో కరువు వచ్చింది, అప్పుడు అబ్రహాం నీతి ఏంటో బయటకు వచ్చింది. దేశంలో కరువు రాలేదనుకో, అబ్రహాం నీతిమంతుడే, మనం నీతిమంతులమే, అందరూ నీతిమంతులు, అందరూ మంచి వాళ్ళమే. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చేంత వరకు అందరూ మంచి వాళ్ళమే. దావీదుకు ఒక రోజు వచ్చింది, అంతవరకు చాలా మంచివాడు. సొలొమోనుకు ఒక రోజు వచ్చింది, అంతవరకు ఆయన మంచివాడు. అందరూ మంచి వాళ్ళమే. అయితే ఒక కరువు రావాలి. నీ కరువు ఏంటో నీకు తెలుసు, నా కరువు ఏంటో నాకు తెలుసు. ఒక కరువు వచ్చిన తర్వాత అప్పుడు నిలవడు వాగ్దాన దేశంలో మాట్లాడుకుందాం. అంతవరకు పెద్ద పెద్ద డైలాగులు అన్నీ చాలా పెద్ద పెద్ద డైలాగ్. నేనా, నా గురించి ఏమనుకున్నాను నువ్వు? అసలు అనుకునేది ఏముండదు, నీకు ఇంకా కరువు రాలే, నాకు వచ్చింది అంతే. నా గురించి ఏమనుకుంటున్నావు, అసలు ఎలా కనపడుతున్నాను నేనంటే, ఓహో ఇంకా కరువు రాలేదన్నమాట. అది విషయం. అబ్రహాము జీవితాన్ని చూసిన నిరుత్సాహపరిచేటువంటి సందర్భమే. మనం యేసు ప్రభు వైపు చూస్తే, విశ్వాసానికి కర్త వైపు చూస్తే ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దీని గురించి హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, 4వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి నేను చదివి వినిపించి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. గట్టిగా చేపట్టడం అంటే మొత్తం వాళ్ళ వైపు వదిలిపెట్టట్లే. గట్టిగా చేపట్టడం అంటే ఏంటో చూద్దాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఎలా వెళ్ళొచ్చు? యేసు దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. దేనికోసం? కృప కోసం. కృప అంటే ఏంటి? ప్రభా నేను చాలా మంచోడిని కదా, నాకు ఇలా చేయొచ్చా అని కాదు. ప్రభా ఏ మంచితనం లేదు, నన్ను కాపాడు అని, అది కృప అంటే. ఒకవేళ దావీదు దగ్గరికి వెళ్ళాను కదా, దావీదు నేను పొరపాటు చేశానంటే సగం వింటాడంతే. అలాగే సగమే వింటాడు. నేను అలా చేశాను ఇలా చేశాను అన్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత వింటాడు? సగం వింటాడు, అలా తీసేస్తాడు. ఎలా చేస్తావురా అని, అవునా? అదే కదా అన్నాడు, వాడు మరణానికి పాత్రుడు అని లేచాడు పూర్తిగా వినకుండానే. బీపీ ఎక్కువ. అప్పుడు చెప్పాను నాతో, ఆ పాపం చేసిన మనుషుడివి నువ్వే. షార్ట్ టెంపర్ ఆయనకి, ఏడవడం అలాగే ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. కానీ క్రీస్తు దగ్గరికి వెళ్ళామనుకో వింటాడు ఆయన, చివరిదాకా వింటాడు ఆయన. విని ఓకే పర్లేదండు, మనల్ని క్షమిస్తాడు ఆయన, మళ్ళా బ్యాక్ తీసుకొస్తాడు ఆయన, ఇంకొక అవకాశం ఇస్తాడు ఆయన.
ధైర్యంతో వెళ్ళొచ్చు యేసు దగ్గరికి. దావీదు దగ్గరికి వెళ్ళామనుకో కుదరదు. ఆయనకు అర్థం చేసుకోవడం తెలియదు, ఆయన ఏం చేయలేడు. ఒకవేళ అర్థం చేసుకున్నా సరే ఉపయోగం లేదు. యేసుక్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకుందామంటే పర్ఫెక్ట్ అని కాదు, నేను పర్ఫెక్ట్ కాదని పదే పదే యేసు దగ్గరికి రావచ్చు అని అర్థం. అక్కడి నుంచి అలా వెనక్కి వెళ్ళకుండా పదే పదే క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించని అనేదానికి ఈయన దగ్గర మనకు ధైర్యం ఉంది అని మాట్లాడుతున్నాడు. అబ్రహాం జీవితంతో పోల్చుకుంటే మన జీవితం ఏ పాటిది. ఆయన పడ్డాడని తప్పు కాదు. పడకముందు ఆయన చేసిన పనులు మామూలు విషయాలు కాదు, చిన్న విషయాలుగా ఆయన చేసింది. సొంత దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన 400 సంవత్సరాలు 600 సంవత్సరాల దాకా అది నెరవేరకపోయినా సరే విశ్వాసం ద్వారా దాన్ని చూస్తున్నాడు. గుడారాలో నివసించాడు, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో. ఇన్ని చేశాడు, అవన్నీ మనం చేయలే. ఇన్ని చేసినోడు కూడా తప్పిపోయాడు. మనం అవన్నీ చేయలేం కూడా. మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ ఇది, ఎంత కృప ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు అర్థం చేసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలనని. క్రీస్తు ప్రేమ ఏంటంట? జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. అబ్రహాం ప్రేమ ఏంటే కరువు రానంత వరకు ప్రేమే, కరువు వచ్చిన తర్వాత ఎవరు ఎట్టుపోతా నాకెందుకు అనే రకం. కానీ క్రీస్తు ప్రేమ ఏంటంటే, క్రీస్తు అరణ్యంలోకి వెళ్ళాడు, శోధించబడ్డాడు. 40 దినాలు ఆహారం లేదు ఆయనకి, 40 రోజులు భోజనం లేదు, పానం లేదు ఆయనకి. 40 రోజులు ఆ కరువులో కూడా, అంత చావు బ్రతుకుల్లో కూడా మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కరువును అనుభవించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన అంత పర్ఫెక్ట్ యేసు ప్రభు ఇంత ఇంపర్ఫెక్ట్ కోసం ప్రాణం పెడతాడని ఎవడు ఊహించగలడు? క్రీస్తు దగ్గర మాత్రమే పాపికి ధైర్యం ఉంటుంది, పాపికి కృప ఉంటుంది తప్ప క్రీస్తు బయట ఇంకా ఏ నీతివంతుని మీరు వెంబడించినా నిరుత్సాహం. వీళ్ళంతా బైబిల్ ఉన్న భక్తులు. వీళ్ళలో ఇన్ని లోపాలు ఉన్నాయా? బైబిల్కి బయట చాలామంది కవులు కానీ, రచయితలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, రాజులు కానీ, లేకపోతే ఫిలాసఫర్స్ కానీ చాలామంది కనపడతారు మనకి. చాలా పర్ఫెక్ట్గా కనపడతారు. వాళ్ళు చెప్పినటువంటి నీతి సూత్రాలు, ఆ ధర్మవేదులు, వాళ్ళు చెప్పినటువంటి ఆ నైతిక సూత్రాలు చూసినప్పుడు ఎంత పర్ఫెక్టో అనుకుంటామా? నిజంగా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు? ఉంటారా? తెలియదేంటి ఇంత చెప్పిన తర్వాత? తెలుసు, నీతిమంతులు లేడు, ఒకడు లేడు. నీతిగా మాట్లాడేవాడు ఉన్నాడు. ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. మరి నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత అంటే, నేను మా నాన్నలాగే కలెక్టర్ కావాలనుకుంటున్నాను రా అన్నాడంట. ఏం కావాలంట? నేను మా నాన్నలాగే కలెక్టర్ కావాలనుకుంటున్నారా అని అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, అదేంట్రా మీ నాన్న అటెండర్ కదా అన్నాడు. అప్పుడు వీడన్నాడు, మా నాన్న కూడా కలెక్టర్ కావాలని అనుకునేవాడు అంటరా. మంచి గోలే కదా. వాళ్ళ నాన్నలాగా కలెక్టర్ కావాలని అనుకుంటున్నాడంట. వాళ్ళ నాన్న కూడా ఏమనుకున్నాడు? కలెక్టర్ కావాలని. అయిందంటే అటెండరు. మనం కూడా నీతిమంతులు కావాలని అనుకోవడం తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉచితంగా నీతిమంతులమే, అబ్రహాముతో సహా. అబ్రహాము నా దినము చూడాలని మిగుల ఆశపడ్డాడు, నా దినము చూసి మిగుల సంతోషపడ్డాడు. అబ్రహాముకు కూడా ఆశ ప్రభువైన యేసుక్రీస్తు వారి దినాన్ని చూడాలని. చూచాడు, సంతోషపడ్డాడు. అబ్రహాముకు కూడా క్రీస్తే దిక్కు. ఆ క్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ క్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రతి పాపాన్ని ఆయనతో కడిగి పవిత్రపరిచాడు. అబ్రహాముకు మించిన అతిశయం మనకుంది. అదేంటంటే మనం విశ్వాసానికి కర్తను చూసాం, విశ్వాసానికి కర్తను అనుభవించాం. అబ్రహాముతో ఏం చెప్పాడు దేవుడు? నీ సంతానము ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఆ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంతానాన్ని మనం చూసాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం ఆశీర్వదించబడ్డాం. ఇది అబ్రహాంకు తెలియదు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నది
మనల్ని గూర్చే, మన నెరవేరిపోయేది. ఆయన సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే ఆ సంతానం మన కోసం ప్రాణం పెడితే మనం దేవుని పిల్లలం అయ్యాం. ఆదికాండం 12వ అధ్యాయం మనల్ని గూర్చే, అది మన స్టోరీ, మన చరిత్ర. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.